For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శిల్పారెడ్డి. కొత్త నెల ప్రారంభమైందంటే అందరికి ముందు గుర్తు వచ్చేది ఇంటి అద్దె, ఆ తర్వాత కరెంటు బిల్లు. ఒకప్పుడు కరెంటు బిల్లు కట్టాలంటే మీ సేవకు గానీ లేదా దగ్గరలో ఉన్న విద్యుత్ సంస్థల ఆఫీసులకు కానీ వెళ్లేవారు. కానీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ కారణంగా ఆ అవసరం ఎవరికి రావడం లేదు. ఫోన్ పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చాలా మంది వాటిని ఉపయోగించే కూరగాయల నుంచి కరెంటు బిల్లుల వరకు చెల్లింపులు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ విద్యుత్ బిల్లులను కట్టడానికి ఎక్కువగా ఈ ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ జూలై నుంచి ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి యాప్స్ ఉపయోగించి బిల్లులు కట్టడానికి వీలు లేదని డిస్కంలు ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGS-PDCL ఆ విషయాన్ని ప్రకటించగా ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ పంపిణీ సంస్థ APE-PDCL కూడా స్పష్టం చేసింది. ఆన్లైన్ ద్వారా విద్యుత్ బిల్లులు కట్టాలనుకునే వారు తమ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ తమ యాప్స్ ద్వారా కానీ బిల్లులు చెల్లించవచ్చని వినియోగదారులకు తెలియజేశాయి. కేవలం TGS-PDCL, APE-PDCL మాత్రమే కాకుండా మన దేశంలో ఉన్న ఇతర డిస్కంలు కూడా ఇదే బాట పట్టినట్లు అందుతున్న సమాచారం. ఉన్నట్టుండి విద్యుత్ సంస్థలన్నీ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం మన రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన ఆదేశాలని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్న ఆన్లైన్ ఫ్రాడ్స్ ని అరికట్టడానికి RBI కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా బిల్లు చెల్లింపులలో సమర్థత, భద్రత అనే ప్రధాన అంశాలతో కొన్ని ఆదేశాలు విడుదల అయ్యాయి. అందులో భాగంగా మన దేశంలో ఆన్లైన్ ద్వారా చెల్లించబడే బిల్లు చెల్లింపులన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్ ద్వారానే జరగాలని RBI నిర్దేశించింది. కొత్త ఆదేశాల ప్రకారం బిల్లులు స్వీకరించే ప్రైవేట్ సంస్థలన్నీ ఈ కొత్త BBPS సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన దేశంలోని HDFC, ICICI, యాక్సిస్ వంటి ప్రధాన ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ పేమెంట్ సిస్టమ్ ని యాక్టివేట్ చేసుకోలేదు. దాంతో ఫోన్ పే, క్రెడిట్ వంటి కంపెనీలు కస్టమర్ల క్రెడిట్ కార్డుల బిల్లులను ప్రాసెస్ చేయలేవు. ఇప్పుడు కరెంటు బిల్లుల విషయంలోనూ అదే జరగడంతో ఇకపై ఫోన్ పే, గూగుల్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ నుంచి కరెంటు బిల్లులు కట్టడానికి వీలు పడదని, అందువల్ల ప్రతి ఒక్కరూ సంబంధిత డిస్కంల అఫీషియల్ వెబ్సైట్స్ ద్వారా లేదా యాప్స్ ద్వారా విద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలని చెబుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన మ్యాక్స్ టీవీ తెలుగు ఛానల్.